హాయ్ అందరు నమస్కారం. నేను మీ మాధవ్ అడ్వకేట్. ఎలా ఉన్నారు అందరూ? సో ముందుగా ఏఏబి ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 2025 రాస్తున్నటువంటి అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ రాయాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా పాస్ అవుతారని ఆశిస్తున్నాను. సో లాస్ట్ వీడియోలో మనం ఎలా రాయాలి ఎగ్జామ్ అనేది, ఆ ఎగ్జామినేషన్ టిప్స్ అనేది మన యూట్యూబ్లో పెట్టడం జరిగింది. సో ఎవరైనా ఉంటే ముందుగా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ చేస్తే ఎగ్జామినేషన్ టిప్స్ అనే వీడియో ఉంటుంది. ఆ వీడియో చూడండి, మీకు అన్నీ అర్థమవుతుంది. అండ్ రేపు November 30 మీ ఎగ్జామ్ డేట్ కూడా వచ్చేసింది. ఈరోజు మీరు ఆ బుక్స్ ఓపెన్ చేసి చదవద్దు. సో మీరు ఏమేమి క్యారీ చేయాలి అంటే బేరాక్స్ ప్లస్ మీ దగ్గర ఉన్నటువంటి డిజిటల్ వాచెస్ అని మాత్రం క్యారీ చేయదు. నార్మల్ వాచ్ మీరు టైం చూసుకోవడానికి ఆ వాచెస్ అని క్యారీ చేయండి. సో ముందుగా ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ పడింది, ఎంత దూరం ఉంది మీరుండే రైల్వే స్టేషన్ ఆర్ బస్ స్టేషన్కి అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి కూడా చూసుకోండి. వన్స్ ఎగ్జామినేషన్ సెంటర్లోకి మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాతే బయటకు వస్తారు. సో ఎక్కడ కూడా మీరు టెన్షన్ పడద్దు. మీకు తెలిసినవి, మీకు వచ్చినవి ముందుగా ఆన్సర్ చేయండి. తర్వాత మీకు రానివి మాత్రం పక్కన ఏదైనా ఉంటే చూసుకోండి. సో లేదంటే మనకు బుక్స్లోని బేరాక్స్లోని కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, అవి కూడా లాస్ట్లో చిన్నగా ఫైండ్ అవుట్ చేయండి. ముందు తెలిసినైతే మాత్రం బబుల్ చేసేయండి. ఆ బబుల్ చేసే విధానంలోనే చాలా జాగ్రత్తలు పాటించాలి. సో మనం కొంతమంది ఏంటంటే నైట్ అంతా జర్నీ చేసి నిద్రలో కొన్ని ఆన్సర్లు వేరే పెడుతుంటారు. అలా ఏమొద్దు, రిలాక్స్గా వెళ్ళిపోండి. ఈవినింగ్ టైం వెళ్ళిపోయి రిలాక్స్ అయిపోండి. ఎక్కడైతే మీకు ఒకవేళ ల్యాండ్ సెంటర్ పడితే దగ్గరలో అయితే మాత్రం ఇబ్బంది లేదు మీకు అక్కడ నుంచి. సో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఫైండ్ అవుట్ చేయండి ఒక 1 అవర్ బిఫోర్ వెళ్ళి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ లాగా మార్నింగ్ ఎగ్జామ్ కాదు, ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ కాబట్టి తిరిగ్గా వెళ్ళొచ్చు అని చెప్పేసి అనుకుంటారు. అలా ఎప్పుడు చేయొద్దు. సో మీరు మార్నింగ్ అయినా, ఆఫ్టర్నూన్ అయినా, మార్నింగ్ అయినా సరే మీరు ముందుగా వెళ్ళి మీ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉందో చూసుకుంటే అప్పుడు రిలాక్స్ అవ్వండి. ఆ టైంకి బిఫోర్ మీరు వెళ్ళేసి ఎగ్జామ్ అటెండ్ అవ్వండి. సో ఈ ఎగ్జామ్ అనేది మీరు భావితరాల భవిష్యత్తు అడ్వకేట్స్గా మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది. ఈ ఎగ్జామ్ వల్ల మీరు ఇండియా మొత్తంలో ఎక్కడైనా సరే మీరు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. సో మీకు ఏమైనా టిప్స్ కావాలన్నా కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మీరు ఎగ్జామినేషన్ టిప్స్ వీడియో చూస్తే మాత్రం మీకు అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. బేరాక్స్ మాత్రం కంపల్సరీ క్యారీ చేయండి, అన్ని బేరాక్స్ ఉండాలి. సో మీకు బరువు అని చెప్పేసి మీరు తీసుకురావడం మర్చిపోవద్దు. ఈ బేరాక్స్లోనే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.